సరోజ అంటే ఎవరు? ఈమె సరోజ, నా స్నేహితురాలు. అరే, ఇవన్నీ ఆమె చిత్రాలే. ఆమెను ఎక్కడ చూశారు? నేనా? నేను ఎక్కడ చూశాను? మీరు ఎక్కడ చూసే ఉండాలి, లేకపోతే అచ్చంగా ఆమెలాగా ఊహించి రాయగలరా? గుడ్ మార్నింగ్ రేఖ, ఎప్పుడొచ్చావు? మన శ్యామ్కి రంగులు బ్రష్లు సామాన్లు అన్ని తెచ్చావా? ఏం మాట్లాడా? ఓ తెచ్చా. మీరు సరోజ చిత్రం రాయాలనుకుంటున్నారా? సరోజ? ఏ సరోజ? ఇదిగో ఈవిడే. నిన్న కనపడింది కదా? నిన్న కనపడిందా? నిన్న మీరు సరస్సు దగ్గర చిత్రాలు రాస్తున్నారు. నేను రామాలా షికారు పోయామా, అక్కడ కనిపించింది. నేను అక్కడే చూసుంటాను. ఆ పాటి పాడిన అమ్మాయి. అవును, ఇక్కడికి దగ్గర వాడు బంగ్లా. బంగ్లా అయితే ఎలా కుదురుతుంది? ఏమిట్రా ఆవిడతో నీకేం కుదరాలి? ఏం లేదురా, ఆవిడ చిత్రం రాద్దామని. చిత్రమా? చూడరా ఎంత అందంగా ఉందో. ఏముందనరా, వద్దొద్దు, మన రేఖ చిత్రమే రాయి. అందుకోసమే కదా సొంత డబ్బు ఖర్చు పెట్టి నీకు రంగులు బ్రష్లు అన్ని కొని తెచ్చింది. అందుకోసం తేలేదు. ఓ చిత్రం రాసి ఎగ్జిబిషన్ పంపించాలి అని నిన్న అన్నారు కదా, అప్పుడే గ్రహించాను మీకు ఇవన్నీ కావాలని. పాపం, నా మూలాన మీకు ఇదంతా అనవసరం. దానికేంటండి, రామారావు మీవాడే కదా, అతనికి సొమ్ము దొరికితే మీకు ఇవ్వరు? ఓ తప్పకుండా ఇచ్చేవాడిని, కానీ దొరకటం అనేది. సరే, రంగులు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి, క్యాన్వాస్ ఉంది. ఇంకా మనిషి కదా, నేను తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాను. ఇప్పుడే తక్షణం, దగ్గరే కదా సరోజ బంగ్లా. వెళ్ళొస్తాను. ఓ నీతో ఒక చిన్న పని వచ్చింది. ఏమిటి? నాకు స్నేహితుడు ఉన్నాడు. ఓ, నిన్న సాయంకాలం నీతో కనిపించాడే ఆయన? కాదులే, అతను రామారావు. ఇతను ఓ గొప్ప చిత్రకారుడు. మీ చిత్రం రాయాలనుకుంటున్నాడు. నా చిత్రం? ఏ, నేనంత అందంగా ఉన్నానా? అవునట. లేకపోతే శ్యామ్ కోరి కోరి మీ చిత్రం ఎందుకు రాయాలనుకుంటాడు? శ్యామ్ చిత్రకారుడు శ్యామా? ఆయన నా చిత్రం రాయాలనుకుంటున్నారా? అవును, నిన్న సాయంత్రం నిన్ను చూసేట రాత్రంతా మీ చిత్రాలే రాస్తూ కూర్చున్నాడు. నిజంగా? ఆయన చిత్రాలంటే నాకెంతో ఇష్టం. తప్పకుండా వస్తాను. కానీ ఓ కండిషన్ ఉంది. చిత్రం పూర్తయ్యే వరకు కనీసం వారం రోజులైనా నువ్వు ప్రతిరోజు వచ్చి కూర్చోవాలి. ఓ అలాగే. నాన్నగారితో చెప్పి పోరాం పోరా. శ్యామ్ గారు, ఏమంటా శ్యామ్ గారు? ఈవిడే మా స్నేహితురాలు సరోజ. ఈయన ప్రసిద్ధ చిత్రకారుడు శ్యామ్ సుందర్. నమస్తే. 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 మీరు రాసిన చిత్రాలు నేను చాలా చూశాను. మీ తొలి చూపులనే చిత్రంలో ఆ నాయకు యొక్క ప్రేమ అనురాగం ఉట్టిపడుతున్నట్టు చాలా బాగా చిత్రించారు. అవునవును, చిత్రించాను. రేఖ నాతో మీ ఉద్దేశం చెప్పినప్పుడు నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. అయితే మీరు నిజంగా నా చిత్రమే రాయాలనుకుంటున్నారా? రాయాలనుకుంటున్నాను. కానీ ఏమిటి? మరేం పర్వాలేదురా తమ్ముడు, నీకైనా తెలియదు రేఖ. వాడు అలా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాను. ముందు ఆ కుక్కని తీసుకెళ్లి కింద కట్టే. నమస్తే. మా శ్యామ్కి కుక్కలంటే కొంచెం ఇది, అంటే మరే నాట్య అనగా జుగుప్స, అంటే అసహ్యం అనమాట. ఏ కుక్క కరిచే ఠారం చచ్చాడు. నేను కాదు, మా నాన్న. అవునవును. చూడు రేఖ, ముందు కుక్కను తీసుకుపదా. అవతల రేడియో స్టేషన్కి వెళ్ళాలి, టైం అయిపోయింది.
ఒరే శ్యామ్, సరోజ చిత్రం అతి త్వరగా పూర్తయ్యాలి. ఎగ్జిబిషన్ తేదీ కూడా దగ్గరకు వస్తాం తెలుసా? వెళ్ళొస్తాం. వెళ్ళొద్దాం. మీరు ఆ పక్క కాస్త తిరుగుతారా? మీరు కాస్త కదలకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చిత్రకారుడు ముందున్న మూర్తి ఎంత నిశ్చలంగా ఉంటే అంత మంచిది. సరే, అలాగే. ఆహాహా, అలా కాదండి. అబ్బే, అలా 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 జరగండి. అలా అంత అక్కర్లేదండి. కొంచెం ఇటు ఇటు ఇటు. ఆ కాదు కొంచెం అటు కొంచెం. అంత అక్కర్లేదు. అట్లా కాదు, ఇట్లా ఇట్లా. ఇప్పుడు చేతులు కొంచెం కిందకి దించండి. అలా కాదండి, ఇలా. ఇప్పుడు చూపు కొంచెం ఆ పక్క. అంత అక్కర్లేదండి. ఇటు ఇటు. ఇప్పుడు కొంచెం చిరునవ్వు కావాలి. ఆ పవిటి చెంగు కొంచెం. చాలు. ఇద్దరు కబులతోటే కాలక్షేపం చేస్తే పనే అవుతుందని. అరే అబ్బే, గ్యాస్ కొట్టే. కాదు భాయ్, నేను మాత్రం ఊరికే వింటున్నానంతే. కబుర్లన్నీ ఇవిడి గారే చెప్తున్నారు. సరే, రేపటి నుంచి నోరు ఎత్తనే ఎత్తను. ఊరికే కూర్చుంటానంతే. ఈవేళ మాత్రం వృధాగా పోయింది కదా. ఎందుకు వృద్ధాగా పోయిందండి? ఈవేళంతా ఈమె సౌందర్యం కళ్ళారా చూసి మీరు అర్థం చేసుకున్నారు. నేను వెళ్ళొస్తాను. మా నాన్నగారు ఎదురు చూస్తుంటారు. ఇదిగో, రేపు చూడండి, ఒక్క మాట కూడా వదలను, అణు మాత్రమైనా కదలు. అయితే దీని మీద కళ్ళకు కొంత కనిపిస్తుందన్నమాట. ఉండు, నే కూడా వస్తున్నా. వెళ్ళొస్తాను. మోనాలిసా చిత్రం కదా మీకు తెలుసు కదా. ఆ చిత్రకారుడు ఒక విశిష్టమైన మూడ్, భావం ఆ మోడల్ నుంచి ఆశించాట. అందుకాను వెనకాతలే ఆర్కెస్ట్రా పెట్టించి ఒకే ట్యూన్ చివరికంటా సాగించాట. ఏమండి ఏమండి, మీరు కదలరు, మెదలరు, నవ్వరు, మాట్లాడరు. ఏమండోయ్ ఏమండోయ్, మీకు కాఫీ టైం అయింది కదా. మీరు ఎంత అమాయకులండి. అలా అనుకోకండి. ఇదిగో ఒక్క క్షణంలో కాఫీ చేసి తీసుకొస్తాను చూడండి.